హాయ్ అండి. సో, మనకి చాలామంది లోన్ ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది, ఎలా మనము సిచ్యువేషన్స్లో మనం లోన్ తీసుకోవచ్చు, అండ్ లోన్ గురించి పాజిటివ్గా ఏం మెయింటైన్ చేయాలి అనేది అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనకి లోన్స్ రావు, ఎవరికి లోన్స్ ఇవ్వరు అనే దాని మీద ఎవరు మాట్లాడరు. సో అది ఇవాళ మాట్లాడడానికి మనతో ఉన్నారు అవినాష్ గారు. హాయ్ అండి. హాయ్. సో యాజ్ ఎ సైడ్ మీకు ఇప్పుడు మనం టాపిక్ స్టార్ట్ చేసినట్టు, ఇప్పుడు మనం అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ఈ అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్లో ఎలాంటి ప్రొఫైల్స్ వాళ్ళకి మనం లోన్స్ ఇవ్వమండి? జనరల్గా ఏంటంటే అన్సెక్యూర్ లోన్స్లో వచ్చి మీకు ఫస్ట్ స్టార్టప్ కంపెనీలకి మనం లోన్ అనేది అన్సెక్యూర్ లోన్ ప్రొవైడ్ చేయలేమండి. అన్సెక్యూర్ స్టార్టప్స్కి చేయమండి. తర్వాత ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ అన్సెక్యూర్ బిజినెస్ లోన్స్ కనుక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోతే అలాంటి వాళ్ళకి చేయము. కొన్ని కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయండి. కొంతమంది అంటే ప్రతి దాంట్లో ఉన్నట్టుగానే ఇందులో కూడా కొన్ని నెగిటివ్ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి. వాటిలో ఏంటంటే కొన్ని రియల్ ఎస్టేట్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి, తర్వాత వైన్స్, ఇవి నెగిటివ్ ప్రొఫైల్ కింద చూస్తారండి. గోల్డ్ స్మిత్ ఒకటి, అంటే గోల్డ్ తయారు చేసే వాళ్ళు కూడా, ఎందుకంటే అది మార్కెట్తో ఫ్లక్చువేషన్స్ ఉంటుంది కాబట్టి. సో అందుకని వీటిని మనం నెగిటివ్ ప్రొఫైల్ కింద వీళ్ళకి మాత్రం మనం ఫండింగ్ చేయమండి. ఓకే. సో ఇప్పుడు మీరు నెగటివ్ ప్రొఫైల్స్ గురించి మాట్లాడినట్టు, లైక్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేయనంటున్నారు, వైన్స్ వాళ్ళకి చేయనంటున్నారు. సో ఈ రిలేటెడ్గా బార్ అండ్ రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే హాస్పిటల్స్, ఇట్లాంటి వాళ్ళకండి? వీళ్ళందరికీ చేస్తామండి. హోటల్స్ కానివ్వండి, తర్వాత బార్ అండ్ రెస్టారెంట్, అంటే ఫుడ్ కాంబినేషన్ అనేది ఉంటేనే వాళ్ళకి మనం అన్సెక్యూర్ బిజినెస్ లోన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానివ్వండి, అడ్వకేట్స్కి, వీళ్ళందరికీ ఏంటంటే అండి వీళ్ళు నెగిటివ్ ప్రొఫైల్ కింద చూస్తారండి. సో ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది ఉంటారు, లైక్ ఇప్పుడు హాస్పిటల్ ఉంటే ఓకే. ఒక డాక్టర్కి అతనికి హాస్పిటల్ లేదు, క్లినిక్ లేదు, కానీ ఎక్కడైనా కన్సల్టెంట్ లాగా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సీఏ ఉన్నాడు, మరి అట్లాంటి వాళ్ళకండి? వాళ్ళందరినీ మనం ప్రొఫెషనల్ లోన్ కింద మనం ట్రీట్ చేస్తామండి. ప్రొఫెషనల్ లోన్ అంటే వాళ్ళు ఏదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి సీఏ కానివ్వండి, ఎంబీబీఎస్ కానివ్వండి, వాళ్ళు కంప్లీట్ అయిపోయి 5 ఇయర్స్గా ఎక్కడైనా వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళని బేస్ చేసుకొని సర్టిఫికేట్ బేస్ మీద అన్సెక్యూర్ లోన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే. జనరల్గా ఏంటంటే వీటికి 10 to 15 lakhs డిపెండ్స్ ఆన్ వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ స్పెషలైజేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే. వాళ్ళకి మనం ప్రొఫెషనల్ లోన్ కింద మనం అన్సెక్యూర్ లోన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్స్ మాట్లాడుకున్నాం, ఇండస్ట్రీ మాట్లాడుకున్నాం. సో మనం ఎట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళకి లోన్స్ ఇవ్వకపోవచ్చు అండి? జనరల్గా ఏమవుతుందని ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ స్టార్టప్కి అనేది మనం అసలు లోన్ ప్రొవైడ్ చేయలేమండి. అన్సెక్యూర్ బిజినెస్ లోన్ ఇవ్వాలి అంటే కనుక ఎవరైతే వాళ్ళది ప్రొపరేటర్షిప్ కానివ్వండి, పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్, ఏదైనా కావచ్చు, దానికి అనేటప్పటికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళు ఆ బిజినెస్ స్టార్ట్ చేసి కనీసంగా 1 సంవత్సరం అయి ఉంటే వాళ్ళకి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయగలం. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా రీసెంట్గా స్టార్ట్ చేశారనుకోండి, 1 మంత్ ఆర్ 2 months లోపు స్టార్ట్ చేస్తే మాత్రం వాళ్ళకి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయలేం. ఓకే. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మనం అన్సెక్యూర్ లోన్ అనేది ప్రొవైడ్ చేయగలం. ఓకే. లేదంటే కనుక వాళ్ళకి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయలేమండి. ఓకే. సపోజ్ అతను ఇప్పటివరకు అసలు లోన్ సర్వ్ చేయలేదు అంటే, ఒక 10 years నుంచి బిజినెస్ చేస్తున్నారు, కానీ ఇప్పటివరకు అసలు లోన్ తీసుకోలేదు, క్రెడిట్ కార్డ్స్ లాంటివి లేదు, అట్లాంటిది ఏం లేదనుకోండి, అప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటంటే జనరల్గా వాళ్ళకి సిబిల్ 0 కానీ -1 కానీ ఉంటుందండి. అంటే వాళ్ళు ఎంత మట్టుకు ఎటువంటి లోన్ తీసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది 0 కానీ -1 కానీ ఉంటుంది. ఇలాంటి వాటికి కొన్ని ఎన్బిఎఫ్సిస్, ఒక 2-3 ఎన్బిఎఫ్సిస్ మాత్రమే ఆ లోన్ అనేది ఫండింగ్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి మాత్రం మినిమం సిబిల్ స్కోర్ అనేది 700+ ఉంటేనే మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయగలటం జరుగుతుందండి. ఒకవేళ మీకు 700 కన్నా బిలో ఉందంటే రీజన్ అనేది జెన్యూనిటీ ఉంటే కనుక అది క్రెడిట్ మేనేజర్ కాల్ తీసుకోవటం అనేది జరుగుతుందండి జనరల్గా. ఓకే. సో ఇప్పుడు అంటే జనరల్గా మనకి ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది, స్టాక్ మార్కెట్. కానీ యూజువల్గా చాలామంది బిజినెస్ పీపుల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, బట్ ఇన్వెస్ట్ చేస్తారు, తీస్తుంటారు, వేస్తుంటారు. అట్లా అట్లా రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏమన్నా మనము లోన్ చేయొచ్చండి? అసలు రియల్ ఎస్టేట్ అంటే మీరు అన్నట్టు షేర్ మార్కెట్ రిలేటెడ్గా ఉంది అని అంటే కనుక వాళ్ళకి మనం లోన్ అనేది వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే కనుక అర్థమైపోతుందండి. అంటే వాళ్ళు ఆన్లైన్ ట్రేడింగ్ కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక
వాళ్ళకని ఫండ్ అనేది ఇవ్వరండి. అన్‌సెక్యూర్ లోన్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రొవైడ్ చేయలేము. ఎందుకంటే అది అక్కడ అన్‌సర్టెనిటీ అనేది ఉంటుంది. మీరు చూస్తే గనక షేర్ మార్కెట్‌లో ఇవాళ పెరిగిందంటారు, తగ్గిందంటారు. అదొక డిఫరెంట్ టాపిక్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్సో. సో, అలాంటి టాపిక్స్‌లో తీసుకెళ్ళి వీళ్ళిచ్చింది వితౌట్ కొలాటరల్ మీ యొక్క బిజినెస్‌ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ డబ్బులు పోగొట్టుకుంటే మీరు ఎలా నాకు మళ్ళీ బ్యాంక్‌కి రీపేమెంట్ ఎలా చేయగలరు? చేయలేరు కదా! లాస్ అవుతారు. సో, లాస్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర నుంచి నేను రికవరీ అనేది చేయలేను. సో, అది బ్యాడ్ డెబ్టార్స్ కింద కన్వర్ట్ అయ్యి ఎన్‌పీఏకి మూవ్ అయిపోయి సో, రిటర్న్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. సో, అందుకని బెట్టింగ్స్ కానియండి, రియల్ ఎస్టేట్ కానియండి, షేర్ మార్కెట్ రిలేటెడ్ కానీ ఇలాంటివి ఉన్న వాటిని మనము మ్యాక్సిమం అవాయిడ్ చేయడం అనేది జరుగుతుందండి అన్‌సెక్యూర్ బిజినెస్ లోన్స్‌లో ఎస్పెషల్లీ. ఓకే. సో సో ఇవాళ మనము ఎవ్వరికి ఎలాంటి వాళ్ళకి ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి మనం ఏదన్నా మన ఒక బిజినెస్ పర్సన్ అతను చేసే యాక్టివిటీస్లో దాని కానివ్వండి, బ్యాంకింగ్లో వాళ్ళకి కనిపించే ట్రాన్సాక్షన్స్ బట్టి కానివ్వండి, సో ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎవరికైతే మనం అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ ఇవ్వమని అనుకున్నది, లైక్ అవినాష్ గారు చెప్పినట్టు. సో థ్యాంక్ యూ అండి అవినాష్ గారు.